చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం దాన్ని ఖచ్చితంగా ఈ యొక్క భారతదేశం నుంచి తొలగించాలని మనందరం కూడా ఆలోచించవలసిన అవసరం ఉన్నది. దానికి ఉదాహరణకు అన్న చెప్పారు, మన రాష్ట్రం నుంచి తీసుకువెళ్ళి గ్యాస్ వాళ్ళ రాష్ట్రంలో మనకు 1200 రూపాయలు గ్యాస్ అయితే వాళ్ళ రాష్ట్రంలో తీసుకెళ్ళి మన గ్యాస్ని అక్కడ 50 రూపాయలకి 200కి 300కి గ్యాస్ బండ అమ్ముతా ఉన్నాడు. అంటే ఏ విధమైన పాలన! అట్లాగే మన దేశంలో ఉన్నటువంటి ఖనిజ సంపద ఏదైతే ఉందో దాన్ని దోసుకోవడానికి ఈ బీజేపీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ లాంటి బడా కార్పొరేట్ కంపెనీలకి మన వనరుల్ని, మన దేశ వనరుల్ని, మన దేశ సంపదని వాళ్ళ కట్టబెట్టి దోచిపెట్టి మన దేశాన్ని దరిద్ర రేఖకు దించి తినడానికి తిండి కూడా లేని పరిస్థితిగా మార్చడానికి చేసేటువంటి బీజేపీ పార్టీ ఏదైతే ఉన్నదో దాన్ని ఖచ్చితంగా మనం గద్దె